ఈ 2 న్యూస్ ఆర్టికల్స్ జూడండి. ఇందులో ఒక తండ్రి తన భార్య మరణం తర్వాత తన పిల్లల్ని పెంచలేక ఆర్థిక సమస్యలతోటి ఎటూ దిక్కుతోచని పరిస్థితుల లోపల ఉన్నప్పుడు తన ముగ్గురు పిల్లల్ని చంపేసి తర్వాత అతను గూడా సూసైడ్ జేసుకున్నాడు. ఇంకొక ఆర్టికల్ చదవండి. తన భర్త మరణం తర్వాత ఒక 1 ఇయర్ పాటు ఆ గ్రీఫ్‌ని తట్టుకోలేక తన ఇద్దరు పిల్లలకి విషం బెట్టేసి తాను గూడా సూసైడ్ జేసుకుంది ఈవిడ. ఇక్కడ ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం ప్యాటర్న్ ఉందంటే గ్రీఫ్. ఎవరైనా మన ఆత్మీయులు చనిపోయినప్పుడు దాన్ని ఎట్లా ప్రాసెస్ చేయాలి? వాళ్ళ లోటుని ఏ విధంగా భర్తీ చేసుకోవాలి? మళ్ళీ మన డైలీ లైఫ్‌ని ఏ విధంగా ట్రాక్ మీదకి తీసుకురావాలి? ఇది చాలా మందికి కష్టంగా అనిపిస్తది. చాలామంది స్టక్ అయిపోతారు అక్కడనే. కొంతమంది తమ చుట్టూ ఉండే వ్యక్తులను నిర్లక్ష్యం చేసేస్తారు. తమ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తారు. లేనిపోని సమస్యలు తీసుకొస్తుంటారు. దీనన్నిటి వెనకాల ఈ గ్రీఫ్ వెనకాల సటల్‌గా ఒక డిప్రెషన్ అనే యాంగిల్ ఉంటది. దాన్ని ఎవరు గుర్తించరు. ట్రీట్‌మెంట్ తీసుకోరు. రెండో విషయం ఏంటిదంటే అకారణంగా పిల్లల్ని చంపడం ఎందుకు? ఈ ప్రపంచం లోపల పిల్లలు లేని దంపతులు ఎంతోమంది ఉన్నారు. మీకు పెంచరాకపోతే, మీ వల్ల కాకపోతే, మీకు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా సంసిద్ధత లేకపోతే వేరే వాళ్ళకి అడాప్షన్ ఇయ్యొచ్చు. పిల్లల ప్రాణాలు తీసే హక్కు మీకెవడిచ్చిండు? మీ జీవితాల లోపల సడన్‌గా ఏదైనా మార్పు వచ్చినప్పుడు, ఎవరైనా చనిపోయినా, సడన్‌గా ఏదైనా షాక్, జర్క్ మీ లైఫ్ లోపల ఎదురైనా థెరపీ తీసుకోండి. లేకపోతే ఎవరైనా కొద్దిగా కామన్ సెన్స్, ప్రాక్టికల్ విజ్డమ్ ఉన్న పెద్ద మనిషి, సమ్ స్పిరిచ్యువల్ పర్సన్ వాళ్ళ దగ్గరికెళ్ళి మాట్లాడండి. మీ ఎమోషన్స్‌కి ఒక చిన్న వెంట్ ఏర్పాటు చేయండి బయటికి పంపడానికి, ప్రాసెస్ చేసుకోవడానికి. సపోర్ట్ సిస్టమ్‌ని మీ చుట్టూ ఏర్పాటు చేసుకోండి. మీ సేనిటీ అనేది రిమైన్ ఉండడానికి. కానీ ఎప్పుడు కూడా పొరపాటున కూడా మిమ్మల్ని మీరు హార్మ్ చేసుకోకండి. మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని హార్మ్ చేయకండి.